మానవులు ఇప్పుడే మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు చూస్తే 100 KVA సబ్స్టేషన్ ఒకటి 200 టన్నులు ఏసీ సెంట్రల్ ఏసీ ఫ్యాన్లు కూడా చూశాను. ఒకప్పుడు షాండ్లియర్ చూశాను, ఈసారి ఫ్యాన్లు చూస్తున్నా, ఫ్యాన్సీ ఫ్యాన్లు. అదే మరిగా ఎయిర్ కండిషన్ ఇవి కూడా చూస్తున్నాం, అవి కూడా స్పెషల్గా కనపడుస్తున్నాయి. ఎక్కడ నేను చూడలేదు ఇవన్నీ, నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. చాలా దేశాలు తిరిగాను కానీ ఈ దొంగలకి ఇంత ఇన్నోవేషన్ ఎట్లొచ్చిందో నాకైతే అర్థం కావడంలా. ఇన్నోవేషన్. మంచి నీళ్లు మరిగా డబ్బులు ఖర్చు పెట్టారు, వీళ్ళ సొంత డబ్బులు కాదు ఇది. అన్ని రూల్స్ని వైలేట్ చేశారు, 1 2 కాదు. ఎన్జీటీని, హైకోర్టుని, కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ మభ్యపెట్టి వీళ్ళకు కావాల్సిన విధంగా వీళ్ళు కట్టుకునే పరిస్థితికి వచ్చారు. అధికారులను బెదిరించి పనులు చేయించారు. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే ఎంతో మంది ఎగిరిపోయే పరిస్థితికి వస్తారు. ఒక దుర్మార్గుడు, ఒక కరుడు కట్టిన నేరస్తుని, అందుకే అన్న ఆంధ్ర ఎస్కోబార్. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎస్కోబార్ అంటే నాకేదో కోపం వచ్చి అనడం లేదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులు రాజకీయాలకు పనికొస్తారా లేదా అని చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తికైనా కాస్తో కోస్తో భయం ఉంటుంది. ఈరోజు మాట్లాడే మాటలు పేదలకు, పెత్తందారులకి యుద్ధం అంటాడు. పేదల పేరు చెప్పి ఇలాంటి విలాసవంతమైనటువంటి ప్యాలెస్లు కట్టుకుంటాడు. ఏమాత్రం ప్రతి ఒక్కరికి ఒక మనసు అనేది ఉంటుంది. మన మనసు చెప్తా ఉంటుంది మనం తప్పు చేస్తున్నామని. అయినా కూడా లెక్క లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. దీంట్లో కూడా నేను చూశాను, మొత్తం డబ్బులు ఇచ్చిన విధానం అవన్నీ కూడా చూస్తే అవన్నీ మీకు ఎప్పటికప్పుడు ఇస్తాం. కనీసం రోడ్లలో గుంతలు పడితే 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ఆ గుంతలను పూడ్చేవాళ్ళం. 1 2 ఇష్యూస్ కాదు, ఇలాంటి కొన్ని వందల. అంటే ప్రజాధనం అంటే వీళ్ళకు లెక్కలేనితనం వచ్చింది. సర్వే రాళ్లు పొలాలు చుట్టూరు నాటించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బొమ్మేసుకోవడానికి. కెన్ యు ఇమాజిన్ దిస్? ఇలాంటి కోకొల్లలు చేశారు, ఇష్టానుసారంగా చేశారు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. మనం పురాణాల్లో రాజులను చూశాం, సత్యహరిచంద్రుని చూశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రాజ్యాన్ని వదులుకున్నారు. ఇతను చూస్తే ఈయన భోగ విలాసాల కోసం ప్రజల ధనాన్ని ఉపయోగించి ఒక రాజ భవనాన్ని నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు, పెద్ద ప్యాలెస్ నిర్మించుకునే పరిస్థితికి వచ్చాడు.
ఇవన్నీ ఒక వీడియో తీస్తాం, మొత్తం డీటెయిల్స్ అని ఇస్తాం, ప్రజా క్షేత్రంలో ప్రజలకు పెడతాం. దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇక్కడికి అలో కూడా చేస్తాం, రెగ్యులేట్ చేస్తాం, అలో చేస్తాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎలాంటి ఉల్లంఘనలు చేశారో అవి కూడా పెడతాం. అదే సమయంలో దేనికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో అవి కూడా పెడతాం. ఇవన్నీ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం ఈ ప్యాలెస్ మొత్తం సమూహం మనం చూస్తే దేనికి ఉపయోగపడుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది వైబల్ కాదు ఏదైనా, కానీ ప్లేస్ను చూస్తే ఒక అరుదైన ప్లేస్ ఇది. దేశంలో ఎక్కడా లేనటువంటి అరుదైన ప్లేస్ పైన ఈయన కనబడింది. అందుకే మనం చూసి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఏంటో నాకు అర్థం కాల. ఆయనకే కాదు, ఇంకొక ఆఫీసు కట్టారు, నేను పేరు చెప్పను, గజపతి బ్లాక్. ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి కదా, ఒక పర్పస్ ఉండాలి కదా. ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడుగుతున్నా, ఇక్కడ చెత్త మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరినీ సమాధానం చెప్పమని. సిగ్గు, బిడియం, ప్రజల మీద, ప్రజలంటే కాస్తో కోస్తో భయం ఉంటే యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఒక దుర్మార్గుడు దుర్మార్గం చేస్తే పక్కనుండే వాళ్ళకి చెందదని కాదు, వీళ్ళకు కూడా చెందుతుంది. వాళ్ళ పార్టీ నాయకులు ఆన్సర్ చేయాలి, పార్టీ కార్యకర్తలు ఆన్సర్ చేయాలి, అందరూ ఆన్సర్ చేయాలి. ఇంత మునుపంతా ప్రజాధనాన్ని దోచుకుని ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుని ఇప్పుడు ప్రజాధనాన్ని అంటే విచ్చలవిడితనం వచ్చింది, శాశ్వతంగా ఉంటామనే ధీమా వచ్చింది. నాకైతే అర్థం కావడంలా. ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజలు మనలో ఆమోదించినంత వరకే మనం ఉంటాం. అది కూడా అర్థం కాకుండా శాశ్వతంగా ఉంటాను విశాఖపట్నాన్ని మోసం చేయడానికి చేసే అరాచకాలు చేసి రాజధాని ఇక్కడ పెడుతున్నానని చెప్పి ఇలాంటి తప్పుడు పనులు చేశాడు. అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఇతను పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చాడు. అంటే వాళ్లకు రాజధాని కడుతున్నానంటే మోసపోతారని, ఇక్కడ ఎన్ని కడితే క్షమిస్తారని చెప్పి అనుకున్నారు. కానీ రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీ, పెద్ద ఎత్తున ఓట్లు వేసిన ప్రాంతం విశాఖపట్నం. అది ఇక్కడ ప్రజలకుండే విజ్ఞత, వాళ్లకుండే నీతి నిజాయితీ, వాస్తవాల్ని వాస్తవాలుగా గ్రహించారు, మంచిని మంచిగా చూశారు, చెడును ఖండించారు. అందుకే ఈ తీర్పు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ప్రజా తీర్పు వచ్చింది. కానీ వాళ్ళు ఏ ఆలోచన అయితే మా మీద పెట్టుకున్నారో, ప్రజలు ఎలాంటి పరిపాలన ఇస్తాం, ఎలాంటి దుర్మార్గాన్ని ఏ విధంగా ఖండిస్తాం, ఎలాంటివన్నీ ఏ విధంగా సరిచేస్తామని చూసే పరిస్థితిలో ఉన్నారు. దానికే ఈరోజు మొట్టమొదటిసారిగా నేను ఇక్కడ సమీక్షలకు వచ్చినప్పుడు నేను నేరుగా చూడాలనే ఉద్దేశంతో చూశాను. చూసిన తర్వాత మాత్రం నేను ఊహించలేదు, నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఒక రాజకీయ నాయకుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు, తప్పుడు పనులు చేసి ఎదురుదాడులు చేస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. అలాంటి సంఘటన ఇది. అందరినీ విస్మయానికి గురి చేసే సంఘటన. ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో చీకొట్టవలసిన సంఘటన. దానికే ఈరోజు దీన్ని చర్చ చేద్దాం. చర్చ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా లాజికల్గా తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరేమన్నా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. అదన్నీ ఇప్పుడు వద్దు, ఇక్కడ దానికంటే చాలా ప్లేస్ ఉన్నాయి అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ ఋషికొండ ప్యాలెసే. నాకు అర్థం కాలే, ఇంకా మైండ్ పని చేయాల.
అభిప్రాయ సేకరణ కంటే ఇది నేరం అవునా కాదా, ఇంత నేరం చేసిన వాళ్ళు ఏం చేయాలని చర్చ చేయాలనా లేదా? ప్రజాకోర్టులో అన్ని కలిపి వేశారు. ఆ రోజు ప్రజలకు ఇంత జరిగిందని ఎవరికి తెలియదు. ఆ రోజు ఓట్లేసినప్పుడు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మీద ఇలాంటి తప్పుడు పనులు చేశారని ఓట్లేశారు.